హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం క్రోటన్ ప్లాంట్ని తీసేద్దామండి. చాలా డల్ అయిపోయింది ఈ మొక్కని తీసేసి కొత్త మొక్కను నాటుకుందాము. కొత్త మొక్క కూడా క్రోటన్ ప్లాంటేనండి, సేమ్ ప్లాంట్. ఈ ప్లాంట్ వేసి 2-3 ఇయర్స్ అవుతుందండి, అందుకని చాలా డల్ అయిపోయింది. అందుకని మొత్తం మొక్క తీసేస్తున్నాను. మనము ఈ కొమ్మని కూడా నాటుకోవచ్చండి. ఈ చిన్న కొమ్మని నాటితే వచ్చేస్తుంది ఈ మొక్క, చాలా ఈజీగా పెంచుకోవచ్చు. మన గార్డెన్లో డల్గా ఉన్న మొక్కల్ని తీసేయాలండి. ఏ మొక్క డల్గా ఉంటే ఆ మొక్కని తీసేయాలి. తీసేసి మళ్ళీ కొత్తగా నాటుకోవాలి. మళ్ళీ సమ్మర్ వచ్చిందంటే మొక్కలు నాటుకోవడానికి కుదరదండి, ఎందుకంటే ఎండలకి బతకవు, మొక్కలు చనిపోతాయి. అందుకని సమ్మర్ రాకముందే మనం మొక్కల్ని రీపాట్ చేసుకోవాలి. ఈరోజైతే నేను ఈ మొక్కని తీసేస్తున్నాను. పూర్తిగా తీసేసి మళ్ళీ కొత్తగా నాటుకుందాము. ఇదే ప్లాంట్ని, హెల్దీగా ఉన్న ప్లాంట్ని నాటుదాము. తీసేస్తున్నాను. ఇంకా ఇలా చుట్టూ అనాలండి, చుట్టూ అంటే వచ్చేస్తుంది. ఇంకా ఏ మొక్కనైనా 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ ఉంచి తీసేయాలండి. నేనైతే ఇది బాగానే ఉంది కదా అని చెప్పేసి 3 ఇయర్స్ పైన అయింది. ఇప్పుడైతే డల్ అయిపోయిందండి, ఇంకా తీసేద్దాము. తీస్తున్నానండి మొక్కని. చూసారా ఎలా వచ్చేసిందో? మట్టిని మంచిగా కలిపి మొక్కల్ని నాటితే ఇలా వచ్చేస్తుందండి. ఇది పక్కన పెడదామండి. మనం మొక్క నాటుకున్న తర్వాత ఈ మొక్క సంగతి చూద్దాము. క్రోటన్ ప్లాంట్ని ఈ టబ్బులో నాటుకుందాము. డ్రైనేజ్ బాగుండాలి. మొక్క హెల్దీగా పచ్చగా పెరగాలి అంటే డ్రైనేజీ ఇంపార్టెంట్. రోహి ఆకులు వేస్తున్నా అడుగు భాగంలో. ఇప్పుడు నిండుగా మట్టి పోసుకుందాము. ఇంకా మొక్క నాటుకుందామండి. నాటుకున్నాక మట్టి పోద్దాము. ఇదిగోండి క్రోటన్ ప్లాంట్ ఇలా ఉండాలి. ఇలా ఉంటే హెల్దీగా ఉన్నట్టండి మొక్క. చూసారా ఇది ఎలా ఉందో, ఎంత డల్ అయిపోయిందో. అందుకని డల్ అయిన మొక్కను తీసేసి హెల్దీగా ఉన్న ప్లాంట్ని నాటుతున్నాను. చూసారా ఎంత బాగుందో? ఈ 2 మొక్కల్ని నాటుదామండి ఈ టబ్బులో. ఇవి కొమ్మలు నాటానండి, ఎంత బాగా వచ్చాయో చూసారా. వేర్లు కనపడుతున్నాయి మీకు, ఎంత బాగా వచ్చాయో వేర్లు. చిన్న కొమ్మ నాటితే చాలండి, ఈజీగా బతుకుతుంది క్రోటన్ ప్లాంట్. ఎంత హెల్దీగా ఎంత అందంగా ఉందో చూడండి. ఇంకా నాటుకుందాము. ఫస్ట్ ఈ పెద్ద మొక్కను నాటుదాము.
వేలు కొంచెం కట్ చేద్దామండి. ఇంకా నాడదాము. ఇప్పుడు చూసారండి ఎలా ఉందో మొక్క, ఎంత హెల్దీగా ఉందో. ఇలా ఉండాలండి. ఇలా ఉంటేనే మన గార్డెన్లో మొక్కలు అందంగా ఉంటాయి, మనకి కూడా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటాయండి. మొక్కలు హెల్దీగా ఉంటాయి గార్డెన్లో. ఈ మొక్కను కూడా ఇందులోనే నాటుతున్నా. వేళ్ళు కట్ చేస్తున్నా. ఇంకా బాగా వచ్చేస్తుందండి క్రోటన్ ప్లాంట్. ఇంకా బుషీగా పెరుగుతుంది. గట్టిగా ప్రెస్ చేయాలండి మొక్క నాటిన తర్వాత, ఇంకా బాగా పెరుగుతుంది. ఇంకా చుట్టూ మట్టి పోసేద్దాము నిండుగా. ఆ మొక్కకి ఈ మొక్కకి ఎంత తేడా ఉందో చూడండి. అందుకనేనండి డల్గా ఉన్న మొక్కల్ని తీసేయాలి మనం. తీసేస్తేనే మన గార్డెన్ అందంగా ఉంటుంది. మళ్ళీ కొత్త మొక్కలు నాటితే బాగుంటుందండి. ఇలా చుట్టూ పోయాలి. నాటేసామండి క్రోటన్ ప్లాంట్ని. ఈ మొక్కని పక్కన పెడుతున్నానండి. ఈ మొక్క పని చూద్దాము. మట్టి అంతా తీసేద్దాము. ఈ మట్టి మళ్ళీ మనకు పనికి వస్తుందండి. మనం కొత్త మట్టిగా తయారు చేసి మొక్కల్ని నాటుకోవచ్చు, లేదా కంపోస్ట్కు పనికి వస్తుంది. ఇలా తీసేయాలి మట్టిని, ఎందుకంటే అన్నీ వేర్లేనండి. చాలా పెద్ద మొక్క అయింది కదా, మట్టి అంతా వేర్లే. చూడండి వేర్లు. అసలు రావటం లేదండి తవ్వుతుంటే, మొత్తం వేర్లే.
ఈ మట్టి అంతా మనం కంపోస్ట్ తయారు చేసుకోవడానికి పనికొస్తుందండి. లేదంటే ఈ మట్టిలో అన్ని రకాలు కలిపి మళ్ళీ మనం మొక్కలు నాటుకోవచ్చు. మట్టి మాత్రం వేస్ట్ కాదండి. ఈ మొక్క కూడా వేస్ట్ కాదండి, మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి మట్టి. మన గార్డెన్లో ఏది వేస్ట్ కాదండి. ఎండిపోయిన ఆకులు, ఎండిపోయిన మొక్కలు, ఎండిపోయిన కొమ్మలు ఏవి వేస్ట్ కావు. అన్నీ కూడా మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. మట్టి కూడా వేస్ట్ కాదండి, మట్టిని కూడా కంపోస్ట్కి ఉపయోగించుకోవచ్చు. క్రోటన్ మొక్కని తీసేసి మనం హెల్దీగా ఉన్న క్రోటన్ మొక్కని నాటుకున్నాం కదండి. ఈ డల్గా ఉన్న క్రోటన్ మొక్కని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను, ఎందుకంటే కంపోస్ట్ తయారు చేసుకోవడానికి. ఇలా డైరెక్ట్గా మనం కంపోస్ట్ తయారు చేస్తే 2-3 నెలలు టైం పడుతుందండి. అందుకని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కంపోస్ట్ తయారు చేస్తాను. అప్పుడు నెలలోపే ఈజీగా కంపోస్ట్ అయిపోతుందండి. ఎందుకంటే మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసాం కాబట్టి, అందుకని ఫాస్ట్గా కంపోస్ట్ తయారవుతుంది. మీరు కూడా మొక్కల్ని తీసేసినప్పుడు ఆ మొక్కల్ని డైరెక్ట్గా కంపోస్ట్ తయారు చేయకండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కంపోస్ట్ తయారు చేస్తే మనకి నెలలోపే కంపోస్ట్ అయిపోతుందండి. కంప్లీట్గా అవుతుంది. ఒక్క పీస్ కూడా మిగలదండి, పూర్తిగా కంపోస్ట్ అయిపోతుంది. అప్పుడు మనం ఈజీగా మొక్కలకి ఇవ్వచ్చు. నేను ప్రతి మొక్కని అంతే కట్ చేసి కంపోస్ట్ తయారు చేస్తానండి. తీసేసిన మొక్కల్ని ఏది కూడా వేస్ట్ కానివ్వను. ప్రతి ఒక్కటి మన మొక్కల కోసం ఉపయోగిస్తాను. వాటర్ ఇస్తున్నానండి మొక్కకి. ఇంకా హెల్దీగా పెరుగుతుంది మన గార్డెన్లో. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా మొక్క, ఎంత హెల్దీగా ఉందో. ఇలా ఉండాలండి మొక్కలు గార్డెన్లో.